హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం మన లైఫ్‌లో మదర్‌హుడ్ తర్వాత కెరియర్ అయిపోయినట్టే అన్నట్టు మాటలు వింటూ ఉంటాం. చాలా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే అప్పటిదాకా కష్టపడి ఇంకా మున్ముందు ఇంట్లో ఉండాలా? లేదా సంపాదన అనేది రాదా? అనే భావనలోనే ఉంటాం. కానీ మనం చేసే పనే మనం సంపాదన మార్గంగా మలుచుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఎట్లాగో చూద్దాం. ఒకసారి ఇద్దరు స్నేహితురాళ్ళు ఉంటారు. ఒక మంచి కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్ళై ఒకళ్ళు ఇండియాలో, ఒకళ్ళు యూఎస్ వెళ్ళిపోతారు. అయితే ఈ ఇండియాలో ఉన్న అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టాక తను కెరియర్‌ని ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది. కానీ ఒకప్పుడు తనకొచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అనుకోకుండా తను ఒక షాపింగ్ మాల్‌లో తన మెంటార్‌ని మీట్ అయినప్పుడు ఆ మెంటార్ అంటారు, "అలా డీలా పడకు. నీకొక మంచి మార్గం దొరుకుతుంది. నువ్వు ఆలోచించు, మనసు పెట్టు" అని ప్రోత్సహిస్తారు. ఇంటికొచ్చాక తను ఒక మాట అనుకుంటుంది. ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చునేదే సంపాదన మార్గం కాదు. నాకొచ్చింది, నాకు నచ్చింది కూడా నేను ఒక ఉద్యోగం అనుకోని నేను ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఫాలో అవుతానని చెప్పి బేబీని ఎట్లా తయారు చేయాలి, బేబీస్‌తో ఉండే ఆటుపాట్లేంటి, హెర్బల్ పౌడర్, ఆయిల్ మసాజ్ ఇట్లాంటివన్నీ కూడా తను తన వీడియోస్ చేస్తూ పోస్ట్ చేయడం మొదలెడుతుంది. కొన్నాళ్ళకి ఆ వీడియోస్ యూఎస్‌లో ఉన్న తన ఫ్రెండ్‌ని రీచ్ అయ్యి, తన ఫ్రెండ్ ఒక కామెంట్ పెడుతుంది. "నీ వీడియోస్ చాలా బావుంటున్నాయి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటున్నాయి. నేను కూడా ఇప్పుడు మదర్‌హుడ్‌లో ఉంటున్నాను. ఈ వీడియోస్ నాకు ముందు ముందు చాలా హెల్ప్ అవుతాయి" అని చెప్పి కామెంట్ పెట్టి, ఇంకొక మాట కూడా అంటుంది. ఆ యూఎస్‌లో ఉన్న ఫ్రెండ్ తన హస్బెండ్ ఒక స్టార్టప్ కంపెనీ పెడుతున్నారు. సో, అక్కడ నువ్వు ఈ మదర్‌హుడ్ అనే ఈ డిపార్ట్‌మెంట్‌కి నువ్వు అడ్వైజర్‌గా గూడా ఉండొచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనే నువ్వు అందరికి సలహాలు లేదా సజెషన్స్ ఇవ్వచ్చు. నీకు ఓకేనా? ఇట్లాంటిది నీకేదైనా ఆఫర్ ఇస్తే ఓకేనా? అని అడుగుతుంది. ఈ అమ్మాయి అస్సలు నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఇద్దరు కిడ్స్ తర్వాత నా కెరియర్ అయిపోయింది అనుకునే అమ్మాయి ఇలాంటి ఒక ఆఫర్ రావడంతో షీ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్. ఎట్ ద సేమ్ టైమ్ తను ఆల్రెడీ చేసిన వీడియోస్ కొంచెం ఇన్ఫర్మేటివ్ అవ్వడంతోటి అడ్వాన్స్‌గా తను ఒక పే చెక్ కూడా అందుకుంటుంది. సో, ఒక్కొక్కసారి మనం మన కెరియర్ అయిపోయింది. ఇంకేం లేదు. నేను ఇదివరకులాగా ఆఫీస్‌కి వెళ్ళలేను అనే బాధ ఉండొచ్చు. సహజం. కానీ మనకొచ్చిన పని, మనం ఏ పని అయితే దాన్ని సాధనా మార్గంగా అనుకుంటామో, మనం ఎంజాయ్ చేస్తూ కూడా ఆ మార్గంలో మనం మన సంపాదనని పెంచుకోవచ్చు. థాంక్ యూ.